చికెన్ 2 కిలోలు తీసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అల్లము, చెక్క, లవంగము, అనాసువ, మరాఠీ మొగ్గ, పెద్ద యాలక్కి, బస్సు ఇది బాస్మతి రైస్ 2 కిలోలు, గోల్డ్ విన్నర్, పసుపు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, నెయ్యి, టమాటో. దీనికి కావలసిన పదార్థాలు బేల్పూరి మట్టి నుంచి ఇద్దరు 2 వేల 3 వేలు వచ్చాను కూడా భోజనం చేసేది. మనము వినాయక చవితికి ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి. ఏం మాట్లాడలేదు, ఇచ్చి కానిచ్చేసేది, లాస్ట్ లో మనల్ని వేసుకునేది, తినేది వాడు. ఇది బాగుంటుంది కదా చుట్టూ లొకేషన్. అదే పూల చెట్లు, అది కనకాంబరాల చెట్ల. కనకాంబరాలు అట్లా అనిపిస్తాయి, పూల చెట్లు. అది ఆకులే లేకుండా ఇప్పుడు వేద్దాము క్లిప్. వద్దు వద్దు, లోకల్ నాకు అందరూ తిట్టుకుంటారు. స్లో మోషన్ కొంచెం కొట్టు, పర్వాలే. మిక్సీలో వేస్తే ఇది బాగుండాలి, ఇది బాగుంటుంది టేస్ట్. వాళ్ళు ఇట్లా నూరేది, అది తమిళనాడు స్టైల్. అది మనము తెచ్చుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది లుక్. అది కచ్చా పచ్చగా వేస్తే అది కంటెంట్ రా. ఏవలా అండు వల కొట్టి బాగుంటుంది. వీడియో చూసే దానికోసం కొందరు చూస్తారు, వాళ్ళు పోయేది అంత కొట్టి డమామని పెట్టేసి పట్టుకుపోయేది, మాట్లాడేది. మళ్ళీ లాస్ట్ లో తినేసినది రివ్యూ ఇస్తాడు చూడి, వేరే లో చెప్తాడు. అంతే సన్న పుల్లులు కొన్నాడు ఆయన ఎవరికి అంటించుకునే దానికి మాత్రం. కర్పూరం ఉంటే పెట్టాను. నువ్వు కెట్లెత్తుకొని పెట్టిన చిన్నభయ ఇక్కడ అంగడి ఉంది, పోయి కర్పూరం మోగ అంతే 5 రూపాయలు తెచ్చేస్తావా? అంటించే కేజీగా ఉంటుంది, అది అట్లా అంటుకుంటుంది. అనేది అది ఆకుకు పెట్టు, బిన్న అంటుకుంటుంది టెంకాయ ఆకుకి. కర్పూరం బెస్ట్. ఏ కర్పూరం బాగా కర్పూరం ముద్ర దాన్ని అట్లా వేసేసేది, నూనెలోకి వేసేది. ఫస్ట్ లో కొంచెం, లాస్ట్ లో కొంచెం. ఉదయ్ గారు ఛాన్స్ చేసుకొస్తా ఉన్నాడా? అగంటకు ఉంది సంద్రం. యా హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఆకలి 2 ఎత్తుకోరా, ఇది అంటేలే ఉండడు బా. ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. కర్పూరం తీసుకుని ఆయిల్ చిట్టే 1/2 కేజీ పైన 2 కేజీ
2 కేజీల చికెన్ బిర్యానీకి 1/2 కిలో గోల్డ్ విన్నర్ ఆయిల్. ముగ్గురు కొంపులు బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, పెద్ద ఇలాచి, అనాస్ పువ్వ, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు. ఇది అంత కూరలకి వేసి సరిపోతుంది అంతే. కలిపెట్టరా. ఆయిల్ ఎక్కువేమో. ఆయిల్ ఎక్కువ. ఎప్పుడైతే ఇంక ప్యాకెట్లో ఉంచుకొని ఎట్లా ఒక గిన్నెకి వచ్చుకోదామా, లేకపోతే గాలి ఇప్పుడు ఉడికైపోయిందిరా. ఇప్పుడు ఏమంటే ముందుగా కలిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకో. కలిపెట్టరా. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల. పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసుకో. చాలా చూసుకో. పచ్చిమిర్చి చెప్పారా. పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ పెట్టి ఇంకా రండి పర్వాలేదు. పచ్చిమిరపకాయలు కారం ఎక్కలే నీళ్ళు ఉన్నాయి కదా. చెప్పాలా తగినంత వేసుకోండి. నీళ్ళు ఉంది కదా లేరా. తెలిసిపోతాయిరా. నీళ్ళు ఉండలేదు. రాజు అంతీరా. బాయ్ బాయ్. చిన్న బాయ్ నువ్వు తెచ్చుకుంటావా? ఇద్దరు తెచ్చుకుంటావా? ఆర్ట్ తెచ్చుకునేది నీ బ్రాండ్ ఆర్ట్. అల్లం పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్, ఇదే స్టైల్. మాట్లాడతారు కదా వల్ల. నువ్వు చెప్పు. తగినంత టమోటా వేసుకోవాలి. తగినంత టమోటా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా మన క్లాస్ లో వేసుకున్నాం. సరిపోయే పుదీనా, కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, పుదీనా. పోరాసి మాట్లాడరా పోయి. బాయ్ తీసి కాంట్రిబ్యూట్
రుచికి సరిపడా రాళ్ళుప్పు, కల్లుప్పు. కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు. కల్లుప్పే. కల్లుప్పు కొంచెం పోட்டு రుచి நல்லா வரும். రుచికి సరిపడా ఉప్పు. చికెన్ ఎత్తి పెట్టుకో. ముందుగా బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్, చికెన్ ఇది చూపించు. చికెన్ ఏం లేదు కదా. హాఫ్ స్పూన్ ఎక్కువ ఉంది కదా ఇది. హాఫ్ స్పూన్ పసుపు. చికెన్ కూడా పసుపులోనే ఈ తెలివి ఎంత ఆర్డర్ పెట్టుకుంటారు. బీర తాగుతావా? నీళ్ళు కాదు, చికెన్ లో ఉండేది వదిలింది కదా, మనము బిర్యానీకి వేసుకునే నీళ్ళు తగ్గించేస్తాం. చెప్పు చెప్పురా. ముందుగా శుభ్రం చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఎన్ని డబ్బాలు ఉంది, బిర్యానీ మసాలా పౌడర్, మిరప్పొడి. చూడండి కారం చాలా అయిపోయింది. ఏమంటే నా ఎప్పుడు కూర్చుంది అలా. ధనియాల పొడి, మాట్లాడు, పెరుగు, ఆడిది పుట్టింటే తాగరా. అవుట్డోర్ లో బాగా వచ్చాడు, ఇంకా రూమ్ లో అయితే బాగా గమ్మని వచ్చింది. మూడు కదా నువ్వు కలుపుకోలేదు, అదే అట్లా సాగుతుంది, నేను అడ్జస్ట్ చేస్తాను చూసుకో. అదే నీళ్ళు వేడెక్కేంత వరకు పెట్టుకోవాలి. రెడీ పని భయంకరంగా ఉంది. ఇంకా భీములో ఉడుకుతుంది కదా, కుములుతుంది కదా, దమ్మేస్తా. చికెన్ ఉడిపోయిందేమో, భీమ వేద్దాము, భీమ వేద్దాం. బాస్మతి బియ్యం, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కలిపి యూజ్ చేసుకొని కలిపెట్టేద్దాం. ఆ నిప్పులు పైకి లేయాల పొగలు. అది మనం తగ్గిస్తావు కొంచెం. కొత్తిమీర, పుదీనా, నెయ్యి,
నిప్పులేసేది అది. ఇప్పుడు ఇంకా నిప్పులు చేద్దామా? సొమ్ము ఆడిపెట్టినావు బిర్యానీ తింటావా సత్య? కోళ్ళు అంతేగానే కిరణ్ ఎల్ కిరణ్ రారా రారా తిందాం రారా కిరణ్ తిరిగా చాలా అయిపోయింది. అవసరమా వీడు తెలుసునా? వీడు ఎవడా తరుణ్ కృష్ణ వీడు ఎవడో తెలుసునారా? వీడు వీళ్ళిద్దరు వీడు తెలుసునా? వీడు 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 తిమ్మగాడు రా తరుణ్ అవసరమా? బాల్ మొత్తం వాడారబ్బా కాలేజ్ చెస్ ఉదయ్ వాడారబ్బా వీడు. నువ్వు తాగబోతున్నా కూడా అందరికి తెలుసులే వీడు చూడి వానికి అవతారం వాడి నుండి అవతారం ఉంటుందా? వాడు ఫుల్ బోదు ఏం చేసేది మన కుటుంబాలకు అవసరమై సిద్ధానికి సిద్ధమైన రండి. దానిపైన కబాబ్ వేసాను అట్లా వంతలు అవుతారు. ఏరా ఉన్ని చాలరా అట్లే ఉంది.